వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. చాలా సినిమాల్లో కీలకమైనటువంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అలాగే వెబ్ సీరీస్‌లతో కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'రెక్కీ' అనేటటువంటి వెబ్ సీరీస్ ఆయనకి చాలా పేరు తీసుకొచ్చింది. 'రెక్కీ' అంటే చాలు ఆయన గుర్తుకొచ్చేస్తారు. ఆయనే సమ్మెట గాంధీ గారు. ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఒక పెద్ద సినిమా విడుదలకు రెడీగా ఉంది. అది నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'అఖండ 2' డిసెంబర్ 5న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా ఆయన ఒక పాత్ర చేశారు. అది ఎలాంటి పాత్ర? ఏంటి? అలాగే ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమాలు ఏంటి? సో, వాటిల్లో ఆయన ఎలాంటి పాత్రలు చేస్తున్నారు? వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్ గాంధీ గారు. థాంక్ యూ నమస్కారం సో మచ్ సార్. యజ్ఞమూర్తి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. హ్మ్. సో, మీరెప్పుడు అలాగే యంగ్‌గా ఉంటారు. యంగ్‌గా ఉండాలి. అదే. మీలాంటి అలాగే వాళ్ళ స్మైలీ ఫేస్ తోటి ఆశీస్సులు. సరదాగా ఆ! ముందుగా ఆహ్, తెలుగు ప్రభ తెలుగు ప్రభ. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజల్లు. నేను అనుకోండి ఇది రెండోసారో, మూడోసారో మీతో ఇంటర్వ్యూ చేయటం. మనం మూడోసారి కలుస్తున్నాం. మీరంటే మాకు అభిమానం. మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తా నేను. థాంక్ యూ సో మచ్ సార్. ప్రతి సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందు డెఫినెట్‌గా మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నాతోను. అవును. ఆ! అంటే మీరు చేశారని తెలిస్తే వెంటనే నేను మిమ్మల్ని అడగటం, మీరు రావటం. ఆనందం. మేము కూడా సంతోషం. ప్రజల్లోకి వెళ్ళాలి కదా! మమ్మల్ని బాగా తీసుకెళ్తారు ప్రజల్లోకి. చాలా ఆనందం సార్. చెప్పండి సార్. 'అఖండ 2' హ్మ్. సో, ఇంకా మనకి చెప్పాలంటే రేపు రాత్రికి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అవును. డిసెంబర్ 3వ తేదీ. సో, రేపు రాత్రి మామూలుగా ఈ సినిమా మన ముందుకొస్తుంది ప్రీమియర్స్ రూపంలో. అవును. సో, ఇందులో మీరు ఎలాంటి క్యారెక్టర్ చేశారు? సో, ఏంటి దాని ఏమన్నా ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్ర అనుకోవచ్చా? చెప్తానండి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు అసలు నాకు ఈ చిత్రసీమలో నాకు అవకాశం కల్పించినట్టు మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, బోయపాటి శ్రీని గారు ఆయన సినిమాల్లో ఈ మధ్య అంటే 'అఖండ 1' గాని, 'స్కంద' గాని, తర్వాత 'అఖండ 2' గాని నా మీద అభిమానం చేత పిలిచి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ నాకు ఇవ్వటం ఆయనకి ఆనవాయితీ అండి. అదే. మహానుభావుడు. ఆయనకి ముందుగా మా బోయపాటి శ్రీని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ ఛానల్ ద్వారా. 'అఖండ తాండవంలో' నాది ఒకే ఒక్క సీన్ అండి. చాలా ఇంపార్టెంట్ సీను. అయితే ఆ సీన్ గురించి బయటికి చెప్పకూడదని నా ఉద్దేశ్యం. అవునా? ఎందుకంటే మరి పిక్చర్ రిలీజ్ అయ్యే ముందు చెప్పకూడదనేది ఆయన కండిషన్ నాకు. అందువల్ల చెప్పకూడదు గానీ, ఆ! చాలా మంచి రోలు. హ్మ్. ఒక్క సీన్ అయినా గానీ బాలయ్య బాబు గారితో ఓహ్! ఆయన కాంబినేషన్‌తో ఆయన కాంబినేషన్ అనే. ఇప్పుడు హ్మ్. బోయపాటి శ్రీని గారు, బాలయ్య బాబు గారి కాంబినేషన్ అంటే ఎంత హిట్టో ఇప్పుడు ఈ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ ఇద్దరి పేరు అంత హిట్ సినిమాలు ఇంకేమీ లేవు. అవును. అది చాలా ఆనందం. హ్యాట్రిక్ హిట్స్. యాటిక్. ఆ 'సింహ', మూడోది, 'లెజెండ్', నాలుగోది. 'అఖండ'. హ్మ్. ఈ ఈ సినిమాలో ఈ సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బ్రహ్మాండంగా చాలా మంచి పేరు వస్తుందని మాకు అనుకుంటున్నాం. కాకపోతే నా సీన్ చేసేటప్పుడు బోయపాటి శ్రీని గారు చెప్పిన ఒక్క మాట మాత్రం నాకు గుర్తుంటా ఉంటదండి. ప్రేక్షకులు చెప్పేదేంటంటే, చెప్పండి. నా సీన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులు సీట్లలోంచి లేచి తెరకి నమస్కారం చేస్తారు అన్నాడు. హ్మ్. ఓకే. మరి దాని రహస్యం ఏంటో నాకేం అర్థం కాలేదు. హ్మ్. అది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చాలా అత్యంత కీలకమైనటువంటి చాలా సీన్ భక్తి అన్నమాట. భక్తి ప్రధానమైన సన్నివేశం ఏమో అనిపించింది. ఓకే. అంటే నేను అనుకోవటం, ప్రేక్షకులు లేచి తెర మీద అంటే తెర మీద ఆ ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడేమో అని నాకు అనుమానం. ఓకే. అది ఒక మాట ఒక క్లూ ఇవ్వాలంటే, ఒక ఈశ్వరుడే ప్రత్యక్షం అవుతాడు. ఆ! తప్పకుండా భక్తులందరూ లేచి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తారనేది అని నేను అనుకున్నా. అంటే ఆయన కూడా చెప్పారు కదా! అంటే చెప్పారు అందరూ. బాలకృష్ణలో శివుడు ప్రేక్షకులు కనిపిస్తాడు. సీట్లోంచి లేచి నమస్కారం చేస్తారు గాంధీ గారు, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఓకే. నేను అక్కడే చెప్పా, సార్ వచ్చినవాడు ఈశ్వరుడా అన్న నేను. ఆ! బాలయ్య బాబా లేదా ఈశ్వరుడు అంటే మీరు చూడండి ఒక నవ్వు నవ్వాడు ఆయన. ఓకే. కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే, ఆ ఈశ్వరుడే ఆ ప్రత్యక్షం ఎలా వస్తా ఉంటే జనాలు తప్పకుండా లేచి నమస్కారం పెడతారని నా అభిప్రాయం. హ్మ్. అది చాలా మంచి సీన్ అండి. ఆ సీన్ చాలా కీలకమైన సీను. అదండి. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హ్మ్. నాకు అంటే ఎల్లుండే రిలీజ్ కాబట్టి ఆ సీన్ చెప్పేయచ్చు కానీ, ఓకే. బట్ అది సీన్ నేను అనుకున్నది కరెక్టో కాదో తెలియదు కదా. అదేలే. అది ఓపెన్ గా మొత్తం చెప్పలా నాకు బోయపాటి సీన్ గారు. మీ డైలాగ్ ఏదో ఉండి ఉంటదిగా? డైలాగ్ ఉంది, డెఫినెట్ గా ఉంది. డైలాగ్ చెప్పొచ్చు. వద్దులే చెప్పకూడదేమో అని నా ఉద్దేశం. సరే. అంటే బాలయ్య గారిని అప్పుడు చేసేటప్పుడు ఆ, సీన్ నాకు చెప్పక్కర్లేదు. ఆ. సో, ఏంటి ఆ సీన్‌లో ఉన్నటువంటి ప్రాధాన్యత? అంటే భక్తిని పెంపొందింపజేసేటువంటి సీన్ అయ్యి ఉంటదా? లేకపోతే అంటే ఈ సినిమా మొత్తం గూడా ఒక సనాతన హైందవ ధర్మం గురించి తీసిన సినిమా సనాతన చెప్పగలరా? హైందవ ధర్మం గురించి తీశారు. హ్మ్. మొత్తం కథ అయితే నాకు తెలియదు గానండి.
నా సీన్ మరి నేను చెప్పొచ్చు, బోయపాటి సీన్ గారు ఎందుకు చెప్పావని తిడతారో మరి తెలియదు, భయం. కానీ సో నేను మొన్న వచ్చేటప్పటికి సినిమా రిలీజ్ అవుతుంది మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినప్పుడు కూడా నన్ను స్టేజ్ మీద 3 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అవును. బాలయ్య బాబు గారు కూడా నన్ను బాగా గుర్తుపట్టి బాగా నా పేరు చెప్పడం అంతా జరిగింది. అదే. ఆ, అంటే మీకు కీలకమైన సన్నివేశం కాబట్టి మిమ్మల్ని కూడా అంటే భాగం చేశారు. నేను చెప్పేస్తానండి, లాభం లేదు, నాకు కూడా ఆగట్లేదు, చెప్పాలని ఉంది. ఎందుకంటే ఎల్లుండే కాబట్టి, రేపు అదే. నైట్ ఎలాగూ చెప్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి. ఉమ్. అంటే ఇప్పుడు బాలయ్య బాబు అఘోరగా 2 క్యారెక్టర్లు కదండి. అవును. ఒకటేమో మురళీకృష్ణ, ఒకటి అఘోర. ఆ తల్లి చనిపోతుందండి. ఆ. తల్లి చనిపోయే ముందు ఉమ్. శివుణ్ణి వేడుకుంటుంది. ఏమని, నేను చనిపోయిన తర్వాత నాకు తల కొరివి అక్కడ అతను వచ్చి పెట్టాలని చెప్పి అది ట్రైలర్ లో కూడా పెట్టారు ఆ సీన్. పెట్టారా? పెడితే నేను ఓపెన్ చేయొచ్చు అయితే. ఏ? ఆమె చెప్తుంది అంటే మురళీకృష్ణ క్యారెక్టర్ తోటి నేను చచ్చిపోయాక వాడు వచ్చి కొరువు పెడితేనే నేను మట్టిలో కలిసిపోయేది అని చెప్పేసి ఉంటది అని అంటుంది కదా. అవును. చనిపోతుంది. చనిపోతే ఆవిడని తగలబెట్టడానికి మొత్తం దాని మీద పాడి మీద పడుకోబెట్టడం అన్ని రెడీ చేస్తాం. వాళ్ళు ఊరికి సేవలు చేశారు కాబట్టి మొత్తం అంతా 400-500 మంది ఊరి జనం అంతా ఆవిడని తగలబెట్టే చూడడానికి అని చెప్పి వచ్చి ఉంటారు. నేను ఆ ఊళ్ళో పెద్ద మనిషిని, అంటే ఫస్ట్ అఖండ వనంలో రైతు వేశాను కదా. అవును. అదే కంటిన్యూగా ఊరి పెద్ద మనిషిగా ఓకే. నేను మామూలుగా కొరివి పట్టుకుని నిలబడతాను. పక్కన బాలయ్య బాబు గారు నిలబడతారు. బాబు అంట, తల ఊపుతారు. ఏది అఘోర క్యారెక్టరా? అఘోర క్యారెక్టర్ కాదు, మురళీకృష్ణ క్యారెక్టర్. మామూలుగా మురళీకృష్ణ క్యారెక్టర్. ఇట్లా అంటాడు, అదేమిటి బాబు అంట. అంటే లేదు, ఆవిడ కోరిక అతను వచ్చి తల కోరి పెట్టాలని, కాబట్టి నేను తల కోరి పెట్టను అంటాడు. ఆవిడ కోరికలో న్యాయం ఉంది బాబు, కాకపోతే వాళ్ళు ఈ ప్రపంచానికి కనిపించనంత వినిపించనంత దూరాన ఉంటారు. అతనే వచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే సాధ్యం అయ్యే పనేనా, కాబట్టి మీరే అంట. పక్కన దువ్వాసి మోహన్ బ్రాహ్మణుడు ఉంటాడు. ముహూర్తం మించిపోతుంది బాబు, కానివ్వండి అంటాడు. అప్పుడు ఈ కొరివి తీసుకుని పెట్టడానికి రెడీ అవుతాడు ఈయన మురళీకృష్ణ క్యారెక్టర్. అప్పుడు జనాల్లోంచి అఘోర ప్రత్యక్ష అవుతాడు. అద్భుతంగా ఆయన మామూలుగా బాలయ్య గారు వస్తుంటే అసలు మామూలుగా ఏదో నాకు చూసినట్టు నాకు చాలా తన్మయత్వం అనమాట. వచ్చి ఆ త్రిశూలను అలా పాతి అలా వచ్చి నా దగ్గర ఆ ఉదకం తీసుకుని ఆ ఉదకాన్ని ఇలా పోసి తల కొరివి పెట్టి అలా తిరిగి వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ త్రిశూలను చూసి వెళ్ళిపోతాడు. అంటే ఆ వచ్చిన వాడు అతను కాదు, అఘోర కాదు, శివుడు అనేది, అతని రూపంలో వచ్చిన శివుడు అని చెప్పేసి నేను అనుకున్నది. సార్ బోయపాటి సీన్ గారు ఒకవేళ చెప్తే క్షమించండి, ఎందుకంటే రేపే రిలీజ్ కాబట్టి చెప్పేసి అని ఏమనుకోకండి. కాబట్టి ఆయన అన్న మాటను బట్టి అంటే ఆడియన్స్ సీట్లోంచి లేచి నమస్కారం పెడతాంటే శివుడే అలా తలకొరి పెట్టి వస్తూ ఉంటాడు. తర్వాత ఈవిడి ఆత్మ కూడా అలా లేచి వెళ్ళి ఆయనలో ఐక్యమైపోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ పడుకున్న తల్లి ఉంది కదా, అలా లేచి అలా వెళ్ళిపోతున్నా ఉంటాడు, శివుడు ఐక్యం అయిపోయిందని. ఇదండి సీను. ఎలా ఉంది సీన్? ఈ విధంగా ఒక మంచి సీన్ అంటే అక్కడికి వెళ్ళిపోయాం. అదే పిక్చరైజేషన్ వెళ్ళి ఉంటారు మీరు. అది ఆ విధంగా చాలా చాలా మంచి సీన్ అని నేను అభిప్రాయపడుతున్నాను. అటు నువ్వు ఒక్క సీన్ చేసినా నాకు ఆనందం అనిపించింది చాలా. నన్ను గుర్తుపెట్టుకుని మా బోయపాటి సీన్ గారు నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదే అంటే మీకు ఏదో ఒక పెద్ద పాత్ర ఉందంటే ఖచ్చితంగా ఆయనకి పిలుస్తారు. నేను అభిమానిస్తాడు బాగాను, చాలా బాగా, చాలా హ్యాపీగా ఉంది. మొన్న కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా నాతో ఒక 3 నిమిషాలు మాట్లాడింది. అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిలిచారంటే మీరు ఆయన దృష్టిలో ఉంటేనే కదా. అవును, అందరిని పిలవరు కదా. స్టేజ్ మీద కూడా కొంతమంది ఆర్టిస్టులు ఒక 5 మంది మాట్లాడాము, దాంట్లో నన్ను కూడా పిలవడానికి నా ఆనందం నాకు చాలా, ఇంకా నా ఆనందానికి అవధలేదని చెప్పొచ్చు. బాలయ్య దృష్టిలో మీరు కూడా ఉండాలి, ఎందుకంటే డాకు మహారాజులో కూడా చేశారు. అవును. అందులో కూడా చాలా కీలకమైనటువంటి సన్నివేశాలు. అంతేకాకుండా ఏం చేసామంటే మేము, మనకి మచిలీపట్నంలో గోల్డ్ ప్రిన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందండి. దాని అధినేత నరసింహారావు గారని. ఏంటది గోల్డ్ ప్రింట్స్? గోల్డ్ ప్రింట్స్ అంటే ఇదివరకు రోల్డ్ గోల్డ్ అవన్నీ సప్లై చేసేవాళ్ళు త్రూఅవుట్ ఇండియా కానీ మొత్తం త్రూఅవుట్ వరల్డ్. వాళ్ళు ఏం చేశారంటే సిల్వర్ గోల్డ్ తో సహా ఇప్పుడు నగలు చేస్తున్నారు మొత్తం. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, 2000 మంది వర్కర్స్. బెంగాల్ నుంచి 300 మంది స్వర్ణకారులు తీసుకొచ్చేసి బంగారపు నగలు చేస్తూ ఉన్నారు. అంటే ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చూడండి. వాళ్ళు 300 మందికి అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకి టిఫిన్లు భోజనాలు కూడా అరేంజ్ చేసుకుంటూ చేస్తారు. అంత పెద్ద కంపెనీ. వాళ్ళ అల్లుడు గారు కార్తీక్ అని, అతను IIT మద్రాస్, అతను గోల్డ్ మెడలిస్ట్.
అతను అమెరికాలో మంచి జాబ్ చేసుకుంటా ఉంటే ఎందుకు మనకి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఇక్కడ ఇంత ఉంది, అక్కడ ఏదో 15 లక్షలకు 20 లక్షలకు చేయవలసింది ఏముందని చెప్పి అతను రిజైన్ చేసి తీసుకొచ్చేసి ఒక శిల్ప కంపెనీ, శిల్పాన్ని పెట్టారు. కంపెనీ అంటే శిల్పాలు తయారు చేయటం, ఓకే. వేరే మెటీరియల్ తో శిల్పాలు తయారు చేస్తారు. ఓకే. అంటే ఇది కాదు, రాయితో కాదు, రాయితో కాదు, ఓకే. రాయితో కాదు, మెటీరియల్ వేరే వేరే పౌడర్ మెటీరియల్ తో శిల్పాలు తయారు చేస్తున్నారు. మొట్టమొదట అఖండ శిల్పం మా బాలయ్య బాబు గారిది చేశారు అనమాట. ఓహో. బాలయ్య బాబు గారి అఖండ ఉంది కదా, త్రిశూలం పట్టుకుని అవును. అది ఆ తీసుకుని గెటప్ తోటి. ఆ గెటప్ తో తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఇలా బాలయ్య బాబు గారి అఖండ అది శిల్పం చేసామండి, మీరు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది చేశారా? చేశారు. అంటే ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా ఎవరు అడ్డే లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే చేసుకున్నారు. చేశారు. 4 శిల్పాలు చేసి వాటికి 4 రకాల రంగులు వేస్తారు అనమాట. గోల్డ్ రంగు, సిల్వర్ రంగు, రకరకాలుగా వేస్తారు. ఓకే. అవి నేను తీసుకొస్తే ఒకవేళ బాలయ్య బాబు గారికి ఇచ్చి ఏర్పాటు చేయగలరని అడిగారు నన్ను. బోయపాటి శ్రీని గారు, సార్ తప్పకుండానండి, నేను ఒకసారి బోయపాటి శ్రీని గారికి మెసేజ్ పెడతానని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. సరే ఇలా ఉంది, తెలిసిన మా ఫ్రెండ్స్ ఇలా తయారు చేస్తున్నారంటే సరే రండి అన్నాడు ఆయన. వాళ్ళు శిల్పాలు తీసుకుని మచిలీపట్నం నుంచి వచ్చారు. ఓకే. ఒక రోజు ముందు, ప్రీ రిలీజ్ ముందు బోయపాటి శ్రీని గారి ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి అవి చూసి ఆయన ముచ్చిపెట్టి చాలా బాగున్నాయండి అన్నాడు. నేను ఒకటి టేబుల్ మీద పెట్టుకుంటానండి. సార్ మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి అంటే ఒకటి తీసుకుని టేబుల్ మీద పెట్టుకున్నాడు. నెక్స్ట్ 3 తీసుకుని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాం. ఓకే. వెళ్ళిన రోజు నేను మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పే విషయం చెప్పా, ఇలా ఉంది బాలయ్య బాబు గారు, మేము బోయపాటి శ్రీని గారి పర్మిషన్ తీసుకున్నాం, మీరు తప్పకుండా అవి స్టేజ్ మీద తీసుకోవాలంటే ఎంత ఆప్యాయంగా ఆయన స్టేజ్ మీద వాళ్ళ ముగ్గురిని పిలిచి, మచిలీపట్నం నుంచి వచ్చారు ముగ్గురు, కార్తీక్ అని, నరసింహారావు అబ్బాయి నాని అని, ఇంకొక మేనేజర్, ఇంకొక ఆయన ఉన్నాడు రఘు అని, అతను నాకు బంధువు, అతను ఎక్కువ. వాళ్ళ ముగ్గురిని పిలిచి ముగ్గురితో ఫోటోలు దిగి ఆ విగ్రహాలు తీసుకుని ఎంత మురిసిపోయింది ఆయన పియ్యని పిలిచి జాగ్రత్తగా బాక్స్ లో దాచిపెట్టని చెప్పి చాలా ఆనందం అనిపించింది నాకు. ఆ రోజు అయితే మాత్రం నా జన్మ ధన్యమైంది. అంటే మీ ద్వారా ఇలాంటిది ఒకటి జరిగింది. చాలా బాగుంది వాళ్ళది. అంటే అది ఆ కంపెనీ గురించి ప్రచారం అని కాదు, కానీ వాళ్ళకి అభిమానం చేత మచిలీపట్నం నుంచి కారులో వచ్చి అది ఇచ్చేళ్ళారండి. అదే అభిమానం, అఖండ అది ఆయన సంపాదించుకున్నటువంటి. అదే. సో ఈ సినిమా ఆల్రెడీ పాటలు ఇవన్నీ విన్నారు కదా ఆ రోజు మీరు? అద్భుతం అండి. 9 పాటలని లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా తమను. చాలా అసలు ఆ పాటలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. ఆ కుర్రవాళ్ళు కూడా పాడటం అసలు హై పిచ్ లో పాడుతుంటే మనకేదన్నా పగిలిపోతుంది, మన మైండ్ పగిలిపోతుంది అంత ఇదిగా పాడారు. చాలా బాగుంది. తమన్ గారి సంగీతం కూడా చాలా చాలా బాగుంది. అటు పాటలు కానివ్వండి, ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవును, తను చాలా పెద్ద హిట్ అవుతుంది. అఖండట్టు పెద్ద హిట్ అవుతుంది. బాగా నమ్మకం అండి, చాలా పెద్ద. 1-2 రోజులు అయితే తెలిసిపోతుంది అనుకోండి. మన ప్రేక్షకులందరూ అఖండ తాండవ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. నేను కూడా ఎదురు చూస్తా ఉన్నాను అనుకోండి. అయితే ఆ సీన్ అయితే ఉంది డెఫినెట్ గా, ఎందుకంటే ఆ సీన్ ఇంపార్టెంట్ సీను. నేను డబ్బింగ్ కూడా చెప్పానండి. ఎన్ని రోజులు చేశారు? 2 days చేశాను నేను. 2 days చేశాను. రామోజీ ఫిలిం సిటీలో మంచి లొకేషన్ లో, చాలా రామోజీ ఫిలిం సిటీ లోపల ఒక కెనాల్ లాగా ఉంటుంది, సరస్సు లాగా ఉంటుంది, మధ్యలో వంతెన ఉంటుంది, అక్కడ అరేంజ్ చేశారు శ్మశానం. అది న్యాచురల్ లేకపోతే అది న్యాచురల్? అన్ని న్యాచురలే, సెట్టింగ్ కాదు. కెనాల్ అనేది న్యాచురల్ కెనాల్. ఓకే. తర్వాత అక్కడికి వెళ్ళి మన ప్రయాగరాజ్ వెళ్ళి చేసుకొచ్చి చాలా బాగున్నాయి అంటున్నారు. నాకైతే ఆ విషయాలు ఏమీ తెలియదు. నా ఒక్క సీన్ గురించి మాత్రం తెలుసు. వాటి గురించి అడుగుతానని చెప్పేసి మీరు అడుగుతాను కాబట్టి నాకు తెలియదు అసలు. తెలియదు, ఎందుకంటే మనం అడిగి తెలుసుకోవాల్సినంత ధైర్యం ఎక్కడ చేయగలుగుతాం. అదైతే మాత్రం 15-20 నిమిషాల సీను చాలా బాగుంటుంది అంటున్నారు. ఇక్కడ కుంభమేళది అద్భుతంగా షూట్ చేశారని చెప్పి. మహాకుంభమేళ అవి దాంట్లో చూపిస్తుంటేనే చాలా బాగా ఫుటేజ్ మాత్రం బాగా. అసలు బోయపాటి శ్రీని గారికి ఎలా షూట్ చేయాలి, ఎలా చిత్రీకరించాలి ఆయనకి. అంటే ఈ కథకి ఆ మహాకుంభమేళకి ఏదో లింక్ ఉందన్నమాట. అవును, ఆ శివుడే నెనుకోవటం. ఆ శివుడు అటు డైరెక్టర్ లోనూ హీరోలో కూడా ప్రవేశించాడు అన్న అంత ఆనందంగా ఉంది. శివతాండవం వాళ్ళే చేసుకున్నట్టే, శివతాండవే. ఇంకా చాలా బాగా ఆడుతున్నారు సినిమా అయితే మాత్రం. బాలయ్య గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య గారు మహానుభావుడు. ఆయనకి ఏంటండి, చాలా మంచి మనిషి, కల్మషం లేని వ్యక్తి, ఓపెన్ గా ఉంటాడు. ఆయనతో లోపల కల్మషం ఏం పెట్టాడు, పైకి. అంటే అందరికి చాలా మంది సందేహాలు ఉన్నాయి. ఏమిటండి, ఆయన వయసు పెరుగుతున్నా గానీ అసలు ఎక్కడ కూడా ఆ ఛాయలేం కనపడకుండా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎలా సాధ్యం అవుతుంది? అంత హుషారుగా ఎలా చేయగలరు? సంతోషంగా ఉంటాడు కాబట్టి, ఎప్పుడు సంతోషంగా పాజిటివ్ గా ఉంటాడు కాబట్టి ఆ హుషారు ఉంటుంది. మీరంతా గ్రహించండి సార్, మీరు ఒకటి యజ్ఞమూర్తి గారు, ఎవరైతే పాజిటివ్ థింకింగ్ తో ఎప్పుడు సరదాగా నవ్వుకుంటుంటారో వాళ్ళ ఆరోగ్యం హాయిగా ఉంటుందండి. అంత వయసు వచ్చినా ఆయన అంత ఎనర్జీగా ఉండాలంటే ఆయన పాజిటివ్ థింకింగే.
నెగిటివ్ గా థింక్ చేయడు. మనసులో ఏదన్నా ఉంటే గనక ఆయన ఓపెన్ గా చెప్పేస్తాడు. అంటే నేను చేసే దాన్ని ఏం ఉంచుకోడు ఇక. ఏం ఉంచుకోడు. అదే దాదాపు నేను ఒక 20 రోజులు చేసి ఉంటాను. ఆయనతో. ఆయన ఎదురుపడి మనం మాట్లాడి క్లోజ్ గా మాట్లాడేంత లేకపోయినా ఆయన మెంటాలిటీ గ్రహిస్తూ ఉంటాం కదా. ఆయన అందరితో ఓపెన్ గానే ఉంటాడు మామూలుగాను. చాలా ఓపెన్ గా మాట్లాడతారు. లోపల కల్మషం ఏం పెట్టుకోడు సార్. అదే అంత గొప్ప మనసు, మంచి మనసును కదా. అదే కొంతమందితో కలిసి పని చేసేటప్పుడు మనకు కూడా ఒక ఎనర్జీ వస్తుందంట. అవునవును. సో అది ఈయనతో చేసేటప్పుడు ఉమ్. సో అది ఉంటుంది, అది చుట్టూ అంటే ఉంటుంది. సెట్ మొత్తం కూడా ఆ. అలా అలాంటి ఆయన వాతావరణం. స్పీచ్ లో కూడా నేను అప్పటికి విగ్రహాలు పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళు మచిలీపట్నం వెళ్ళాలి, అలా అర్జెంట్ గా ఉంది. ఉమ్, తర్వాత ఆయన స్పీచ్ చూసే నేను లాస్ట్ లో కొంతమంది ఆర్టిస్ట్ గురించి చెబుతూ సమిటి గాంధీ గారు ఎక్కడ అన్నాడు. ఉమ్, ఆయన కూడా ఆయన పాత్ర చక్కగా పోషించారని చెప్పడం, ఆయన చెప్పడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. అదే అదే గుర్తు పెట్టుకొని ఆయన మళ్ళీ అది దృష్టిలో ప్రస్తావించడం. ఆయన దృష్టిలో పెట్టుకున్నట్టే కదా. అవును, అవును. అది సార్. ఉమ్. సో ఎన్ని సినిమాలు చేస్తా ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు ఆఫర్లు వస్తూ ఉన్నాయి, వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని ఇట్లాంటి ఒక మంచి పాత్రతోటి గుర్తు పెట్టుకొని ఎవరైనా చెప్పినప్పుడు ఆ. అది ఉంటుందా మనసులో? ఒక మంచి పాత్ర చేశామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ని గుర్తు పెట్టుకున్నారు జనం, తప్పగా ఉండదు సార్. మనం గుర్తించారు అనేటువంటి. తప్పకుండా ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు చెప్తుంటారు. ఉమ్. మొట్టమొదటి చెప్పేది రాజన్న రాజన్న విజేంద్ర సినిమా, ప్రసాద్ గారు, ఆయన పుణ్యమాట తాత క్యారెక్టర్ అందులో. తాతగా అట్లది దానికి నంది అవార్డు వచ్చింది కాబట్టి రాజన్న గురించి చెప్తారు. అందుకని విజయేంద్ర ప్రసాద్ గారికి గురు మీరు నాకు ఆయన పాదాభివందనం. ఆయనే నాకు భిక్ష పెట్టింది. నాకు ఉమ్. సినిమా ఫీల్డ్ లో నాకు ఆయన తండ్రి లాంటి వాడు అంతే. ఇంకా అవును. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. నాకు దేవుడే ఆయన అంతే. అదే అదే. ఉమ్. ఆ తర్వాత మళ్ళీ ఆ చాలా సినిమా చేశారు. మిమ్మల్ని ఈయన ఏమైనా డైరెక్ట్ చేశారు? రాజమౌళి కూడా. రాజమౌళి గారు యాక్షన్ సీన్స్ అని ఆయన చేశారుగా. ఆ యాక్షన్ సీన్స్ లో మీరు ఉన్నారా? ఆయన లేను. చేసినట్టు మీరు లేరు. అయితే తర్వాత మళ్ళీ కృష్ణగాడి వీర ప్రేమ గారు ఒకటి బాగా ఉంది. ఉమ్. తర్వాత దేవరాయ చేసే చాలా నమ్మమ్మ గారి ఇల్లు ఇటువంటి అన్ని చేశారు. మంచి డైరెక్టర్స్ అంతా బాగా నాకు కోఆపరేట్ చేశారు. ఉమ్. ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారితో చేసే అవకాశం నాకు కలిగింది. అదే అదే. దాని తర్వాత వెబ్ సిరీస్ లో రెక్కీ ఒకటి నాకు మంచి పేరు. ఇందరు చెప్పారు కదా అవును, రెక్కీ. రెక్కి. దాంట్లో పరదేశీ క్యారెక్టర్ నాకు మంచి పేరు వచ్చిందండి. క్లైమాక్స్ మీదే కదా ఇక. ఆ అదే ఈ మధ్య కలివి వనం అని ఒకటి చేశాం సార్. కలివి వనం యాక్చువల్ అవును. అద్భుతంగా చాలా దాంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్. నాకు పర్యావరణ పర్యావరణం మీద, అడవుల మీద ఒక రకంగా చెప్పంటే దాంట్లో నేనే హీరో. అయితే ఆడిన సినిమా బాగుంది, అందరు చూసిన అందరూ బాగుంది అన్నారు. ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళలేకపోయింది సినిమా. వెళ్ళుంటే ఇంకా బాగుండేది, కానీ మరి ప్రజలు ఏది ఆదరిస్తారో ఏదో తెలియదు. పైగా ఆ వారం దాదాపు మోర్ దాన్ 10 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. 10-12 అయినాయి. దాంతో వాటిల్లో ఇది కొంచెం ఒకేసారి రిలీజ్ అవటం కూడా కొన్ని సినిమాలకు శాపమే. ఎందుకంటే జనం దృష్టిలో దాన్ని మైండ్ లో పడదు అసలు, అది ఎన్ని సినిమాలు కానీ వస్తాయి. బాగా తీశాడు. రాజ్ నరేంద్ర గారని ఆయన డైరెక్టర్ చాలా బాగా తీశాడు. మల్లికార్జున రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఆ జగిత్యాల అడవుల్లో తీసాం బాగాను. నాతో పాటు నాగదుర్గ అని ఆ అమ్మాయి ఫోక్ సింగర్, ఫోక్ డాన్స్ చేస్తా ఉంటాయి పిల్ల. యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్, నా మనవరాల క్యారెక్టర్. ఇద్దరితో మెయిన్ క్యారెక్టర్స్ చాలా బాగుంది. అది డెఫినెట్ గా రేపు డెఫినెట్ గా గద్దర్ అవార్డ్స్ కి దానికి కొన్ని అవార్డ్స్ వస్తాయి. ఖచ్చితంగా రావాలి. ఆ న్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. పైగా ఏంటంటే ఒక సామాజిక స్పృహతో తీసిన సినిమా కాబట్టి. అయితే అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సినిమాలు కనుక ఎక్కువ మంది జనాలు చూస్తే ఇంకొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అవునవును. లేకపోతే కొంచెం మనసుకి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇబ్బంది అంటే ఇంకా కొంతకాలం ఆడి ఉంటే నాకు చాలా బాగుండేదేమో అనిపించింది. అంత మంచి సినిమా కూడా చాలా బాగా తీశాడు. నా ఫ్రెండ్స్ అంతా ఒక 20 మంది నాతో వచ్చి చూశారు. ప్రతి ఒక్కరికి నచ్చింది సినిమా. మామూలుగా సినిమా చాలా బాగుంది. కలిగి మేబీ పబ్లిసిటీ కూడా బాగా చేశారు, కానీ బాగా ఊరు చేశారు. మరి ఎందుకో మరి కలివి అనేది వాళ్ళకి అర్థం. కొంతమందికి కలివి అంటే ఏమిటి అని అడుగుతున్నారు. కలివి అనేది ఒక కోడి అండి. కలివి కోడి అంటారు, కలివి పక్షి. అది ఉండేటువంటి వనం. అది ఉండే డిస్టర్బ్ గా పక్షి జాతి కానీ జంతువులు కానీ డిస్టర్బ్ అవుతున్నాయి. అడవిని కొట్టొద్దు, అడవిని నరకొద్దు, అడవిని పెంచాలి తప్పితే నరకొద్దు అనే దీని మీద మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు ఆయన. అది ఇప్పుడు ఇంకా నేను చేసేవి ఏంటంటే అనగనగా ఒక రాజు, సీతారామ, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి వాళ్ళ కాంబినేషన్ లో నాకు 8 రోజులు చేశానండి. ఆ మధ్య ఒక 4 రోజులు రాజమండ్రిలో చేసాను. మళ్ళీ నిన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలో చేసాం. దాంట్లో ఊరు పెద్ద మనిషి క్యారెక్టర్ అండి.
ఓకే. ఏది అన్నిట్లో కూడా పెద్ద మనిషి పెద్ద క్యారెక్టర్. మనిషి అంటే ఏదన్నా ఒక రైతో పెద్ద మనిషి, ఊరి పెద్ద మనిషి, గూడెం పెద్ద మనిషి అంటే ఆ! ఈ మన పేరు గుర్తు వస్తుందని అనుకుంటున్నా లేదు. అదే గాంధీ గారు ఉన్నారా అదే చూడండి. అదే అదే అంటే ఆయన కాల్షీట్ చూడండి అంటారేమో. అదే 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 అది ఆ! సాధారణ నా మెజర్మెంట్స్ కూడా టైలర్స్ అందరికి తెలుసు. మీ మెజర్మెంట్స్ పంపమంటే అవసరం లేదు సార్, మా దగ్గర ఉన్నాయి అంటుంటారు. అంటుంటారా? అది ఓకే. ఆనందం, అంటే ఆ మాత్రం పేరు వచ్చిందని నాకు ఒక ఆనందం. అంతే కదా! అది చేసామండి. హ్మ్. ఈ నవీన్ పోలిశెట్టి గారి గురించి చెప్పాలండి. చెప్పండి. నాకు వాళ్ళు అంత మామూలుగానే చాలా ఆ, హుషారైన కుర్రాడు, మనిషి. చాలా హుషారైన కుర్రాడు. జాతి రత్నాల్లో ఒక ఊపు ఊపాడు. జాతి రత్నాలు, ఇంకా ఇది ఆత్రేయ ఏదో మిస్ ఉంది కదా, అవును. మిస్సెస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఒకటి. పోలిశెట్టి ఏదోటట. అవును. నేను యాక్చువల్ చెప్పండి జాతి రత్నాలు చూసేది తప్పితే మిగతా సినిమాలు చూడలేదు. హ్మ్. ఏజెంట్ ఆత్రేయ మీరనేది ఆ, అదే అదే కదా! ఏజెంట్ ఆ! ఆత్రేయ. హ్మ్. అది నవీన్ పోలిశెట్టి అన్న పేరు వింటూ ఉన్నాం గానీ ఆయన సినిమాలు మొత్తం నేను ఫాలో కాలే యాక్చువల్ గా. అదే. నేను రాత్రి అదే చెప్పాను, అబ్బాయి నేను ఎక్కువ ఫాలో ఆ కాలేదు అబ్బాయి గానీ, అసలు యాక్చువల్‌గా 'శేఖర్ కమ్ముల' సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఉంటది. ఆ, అందులో చిన్న నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. చేశారట. ఆ! నేను రాత్రి చెప్పే అబ్బాయితో, అబ్బాయి నేను ఈ సినిమా చేస్తున్నానని మా అబ్బాయితో చెప్పాను. మేమందరం ఆయన ఫ్యాన్స్. ఇప్పుడు యూత్ అంతా ఆయన ఫ్యాన్సేను. నవీన్ హ్మ్. పోలిశెట్టి ఫ్యాన్స్ మొత్తం యూత్ అంతాను. హ్మ్. చాలా చాలా టాలెంటెడ్ కుర్రోడు డాడీ అని చెప్పానయ్యా నేను. చాలా హ్మ్. హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే. మీ అబ్బాయిని అడిగాని చెప్పండి అన్నాడు రాత్రి. ఆ! ఆ, ఆ! చాలా అతనండి రైటరు, ఆ! సింగరు, హ్మ్. పాడాడుగా పాట కూడా పాడాడుగా. పాటలు పాడింది. అవును. భీమవరం బాలమ్మ అని ఒక పాట పాడాడు. హ్మ్. దానికి విపరీతం వితిన్ 2 days 2 crores వచ్చింది సార్ అవును. వ్యూస్. భీమవరం బాల్మ. బాలమ్మ. అవును. అది బాగా అతను పాడాడు. డాన్స్ కూడా చాలా చాలా బాగా చేస్తాడు. ఆ! సీన్స్ కూడా అతను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఆర్టిస్ట్ చక్కగా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఆ రియాక్షన్స్ అని చూపిస్తూ, హ్మ్. ఆ డైరెక్టర్ మారి అని మారి. కోయంబత్తూరు కుర్రాడండి. హ్మ్. మంచి కుర్రాడు, మంచి టేస్ట్ ఉన్న కుర్రాడు. తర్వాత ఓకే. ఇంకా రైటర్ ఒక అమ్మాయి పేరు ఏదో గుర్తులేదు నాకు. వాళ్ళందరూ కలిపి ఉమ్మడిగా చక్కగా చేస్తున్నారు సినిమా. ఇది సంక్రాంతి రిలీజ్ అవుతుంది 14వ తారీఖు. 14వ తేదీ. 14 రిలీజ్ అవుతుంది. అవును. పెద్ద హిట్ అవుతుందండి. హ్మ్. సితారా వాళ్ళు పైగా. సితారా వాళ్ళు. హ్మ్. హాస్యం, మొత్తం హాస్యం. హ్మ్. అంత హాస్యం, 2:30 గంటల హాస్యంలో మాది ఒక 4, 5 నిమిషాలు సెంటిమెంట్ నాది అవునా? పాత్ర. ఓహో! దానికి అంటే ఈ మొత్తం కామెడీ జానర్‌కి కొంచెం అవేగా ఉండేటువంటి క్యారెక్టర్. అది. ఆ! కాబట్టి ఆ సినిమా ఒకటి బాగా. ఏంటి అందులో క్యారెక్టర్ ఏంటి అది? ఊరి ఊరు పెద్ద పెద్ద మనిషి అన్నారు అండి. కదా! రైతు. ఆ! అంటే హీరోకి రిలేషన్ ఏం కాదా? రిలేషన్ ఏం కాదు. హ్మ్. ఇప్పుడు పెద్ద మనిషిగా ఉంటాను. హ్మ్. ఆ ఊరు పెద్ద మనిషేనా? ఆ ఊరు పెద్ద మనిషి. ఆ ఊరు మా ఊరే. మా ఊరు కుర్రాడే. హ్మ్. అంటే ఏరా నేనంత చనువు అనమాట. ఓకే. మంచి కుర్రాడు చాలా టాలెంటెడ్ అతను. హ్మ్. నేను చాలా అంతకుముందు చెప్పారు. కానీ నేను చూశాను కదా! 8 రోజులు చూశాను కదా! ప్రత్యక్షంగా చూసారా? అతను ఏమైనా డైలాగులు చెప్పడం గాని, డైలాగ్ చెప్పడం గాని, రాయటం గాని, అక్కడక్కడే ఏమన్నా సరి చేయటం గాని. హ్మ్. డైరెక్టర్ గారు ఉన్నాడు. హ్మ్. వాళ్ళిద్దరు కూడా పలుకుని చేయటం చాలా బాగుంది. హ్మ్. అంటే నాకు ఏం చాలా లేదా? అంటే సాటిస్ఫై అయ్యా. నేను హీరోనయ్యాను ఇట్లా కొంతమంది అసల ఉంటాయి బెస్ట్ ఆ ఉంటాయి కదా! కుర్రోళ్ళలో ఎటువంటి గర్వం లేదండి. నిగర్వే కుర్రోడు. హ్మ్. చాలా నిగరు. అందరితో సరదాగా మాట్లాడుతున్నాడు. అందగాడు. హ్మ్. మంచి యాక్టివ్‌గా ఉన్నాడు. చాలా మంది ఏ కుర్రోడిని కలిసినా అబ్బో! చాలా చాలా టాలెంటెడ్ కుర్రోడని చెప్తున్నారు అది. అదే. అదే ఆనందం. నేను రాత్రి అదే చెప్పా ఆ అతనితో. టాలెంట్ ఏంటో మీరు చూసారు ఇప్పుడు. అబ్బాయి మీ గురించి ఎవరు చెప్పినా గాని కుర్రోళ్ళు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నారు. హ్మ్. నీ 8 రోజుల్లో నీ టాలెంట్ నేను గ్రహించానయ్యా. గొప్ప మంచి కుర్రోడివయ్యా నువ్వు అది అన్నాను. చాలా థాంక్స్ అండి అది ఇది అది అని. యాక్చువల్‌గా అయితే చాలా మంది అభిప్రాయం ఏందంటే ఈ పాటికి ఇంకా వేరే ఇంకో లెవెల్‌లో ఉండాల్సినటువంటి కుర్రాడు అవుతాడండి. ఇప్పుడు హీరోగా ఈ సినిమాతో బాగా బ్రహ్మాండంగా పైకి లేస్తాడింకా. బ్రహ్మాండేత్తాడు. ఇది చాలా పెద్ద హిట్ అవుద్ది. అదే. హ్మ్. అనగనగా ఒక రాజు హ్యూమర్‌గా జనాలు విపరీతంగా ఆదరిస్తారని నేను నమ్ముతున్నా. హ్మ్. హ్మ్. అంతా మొత్తం సరదాగా ఉంటది. సరదా మొత్తం హ్యూమరే, మొత్తం హ్యూమర్. ఏంటి మీది మీ సెంటిమెంట్ అన్నారు కదా! ఏంటి ఆ సెంటిమెంట్? మీరు భలేవాళ్ళే, మీరు అన్ని రహస్యాలు లాగేస్తున్నారు. వద్దులేండి, అయ్యో! అప్పుడే వచ్చు. ఆ! బాగుంటది. అంటే కీలకమైన సన్నివేశాలుంటాయి కదా! కీలకమైన సన్నివేశాలు చేయించారు రాత్రి. నాతో చేయించారు. డైరెక్టర్ గాని, రైటర్ గాని, ఈయన గాని చేసిన దాని మీద చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. నేను చేసిన సీన్ తర్వాత వాళ్ళందరినీ చప్పట్లు కొట్టి నన్ను అభినందించారు. హ్మ్. అంతే. యూనిట్ అంతా కూడానా? ఆ! హ్మ్. మంచి క్యారెక్టర్. సెంటిమెంట్ క్యారెక్టర్. కొంచెం ఏమన్నా ర్యాపో అనేది ఏర్పడిందా ఆ అబ్బాయితోటి, నవీన్ తోటి? బాగా హ్మ్. బాగానండి. నేను అదే చెప్పా నేను. హ్మ్. నాకు నీ గురించి ఎక్కువ తెలీదబ్బాయ్. ఇట్లాగే చెప్పాను. నాకు ఎక్కువ తెలీదు మరి. ఏదో నవీన్ పోలిశెట్టి మంచి మంచి సినిమాలు చేస్తానని తెలుసు తప్పితే మీ గురించి, మీ టాలెంట్ గురించి నాకు తెలీదు. నేను నిన్నే మొన్న మా అబ్బాయి దగ్గర అన్నాను. ఇలా నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తున్నానురా అంటేను,
అబ్బో అతను మేమందరం ఆయన ఫ్యాన్స్, ఉమ్, చాలా మోస్ట్ టాలెంటెడ్ కుర్రాడు అతను అని చెప్పారు మీ గురించి ఏంటి అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అదే పాపం. అదే. సో అంటే మీ అబ్బాయి చెప్తే గానీ మనకి యాక్చువల్ అంటే యూత్ కి తెలుస్తుంది కదా, అవును. ఏ హీరో వాళ్ళకి దగ్గర ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు సినిమాలు అంటే ఎవరిని చెప్పేస్తా ఉంటారు, దాంట్లో డైలాగ్స్ చెప్పగలం. అదే. కానీ వచ్చిన కుర్రోళ్ళు నాకు పెద్ద తెలియదు కదా. అదే. ఉమ్, తర్వాత జాతిరత్నాలు చూసాం, బాగా చేసినట్టు కుర్రోళ్ళు బాగా చేశారు అనుకున్నాం. మళ్ళీ నిన్న వచ్చి రాత్రి మళ్ళీ అది సినిమా మళ్ళీ పెట్టి చూశాను. ఉమ్, అది అట్లాగే. ఓకే. నిజంగా జాతిరత్నాలు అనేది ఆ అబ్బాయికి ఒక మంచి అవునవును, పెద్ద గుర్తింపు, చాలా బాగా. చాలా పెద్ద గుర్తింపు. టైమింగ్స్ అతనికి క్యామెరా టైమింగ్స్ కూడా బాగుంటాయి, డైలాగ్ టైమింగ్స్ కానీ పర్ఫెక్ట్ అతను, అదే. చాలా పర్ఫెక్ట్. ఉమ్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉమ్, ప్రతి యాక్షన్ రియాక్షన్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, చాలా పర్ఫెక్ట్, ఉమ్. చాలా పర్ఫెక్ట్ గా చేస్తానండి. సో ఖచ్చితంగా ఆ సినిమా కూడా రేపు సంక్రాంతి పక్క హిట్ అది, ఉమ్, పక్క హిట్. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 4 సినిమాలు, మన సినిమా 4 సినిమాలు పెద్ద రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్ ఒకటి, తర్వాత చిరంజీవి గారిది, చిరంజీవి గారి ఎదురుకి మనశంకర వరప్రసాద్ గారు వస్తా ఉంది. తర్వాత ఇంకొకటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పేసి ఈంది వస్తా ఉంది, ఎవరిది? రవితేజ అది. ఓహో, అట్లాగే ఇప్పుడు ఇది 14 గ్యారెంటీ ఇది. ఇది కాకుండా మళ్ళీ విజయ్ సినిమా జననాయకుడు అని చెప్పేసి అదొకటి వస్తుంది. ఓహో, ఓకే. ఇన్ని సినిమాలు ఉండే సంక్రాంతికి. అన్ని హిట్ అవ్వాలని కోరుకుందాం సార్. అంతేగా, ఎందుకంటే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉండాలి, 10 మంది బతకాలి అంటే ఖచ్చితంగా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. అది కాకపోతే ఏంటంటే మరి ప్రభాస్, చిరంజీవి గారి సినిమాలతో పోటీ పడుతున్నాడు ఈయన నవీన్ పోలిశెట్టి. పోటీ అంటే చెప్పలేం, పోటీ అని మనం అనలేం కానీ అంటే ధైర్యంగా వదులుతున్నాడు, అంటే అతను ధైర్యం ఏంటి, నా సినిమా ఆడుతున్న ధైర్యం ఉంది. సాధారణంగా మనకి సంక్రాంతి అంటే కోడి పందాలు అంటాం. అవునవును, ఇక్కడ కూడా సినిమాలు కూడా అయ్యే సంక్రాంతి బరిలో అంటాం. ఆ బరిలో కోడి పందాలు లాంటిది అనమాట. ఇది కూడా కోడి పందులు ఢీ కొట్టినట్టే. అవునవును, ఇక్కడ కాకపోతే ఇక్కడ అన్ని గెలవాలని కోరుకుంటాం. అన్ని గెలవాలని కోరుకుందాం. ఇంకేంటి సార్ మీ ఎలా సార్, ఇది డిసెంబర్ లో 11వ తారీఖు త్రిముఖ అని ఒకటి, రాజేష్ డైరెక్షన్ త్రిముఖ అని ఒకటి చేశానండి. అది కూడా మంచి సబ్జెక్టే. అది 11 రిలీజ్ అని అన్నారు, నాకు కన్ఫర్మేషన్ తెలియలేదు. 12వ తారీఖున ఘంటసాల ఆ సినిమా ఒకటి రిలీజ్ అన్నారు. రామారావు గారని పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యి ఆయన డైరెక్ట్ చేశాడు, ఘంటసాల గారి మీద అభిమానం చేత. దాంట్లో ఘంటసాల గారు బయోపిక్ ని సినిమాగా తీయటం అంటే చిన్న విషయం కాదు కదా. అది చాలా బాగుందని విన్నాను సార్. అది ఓకే, కానీ 12వ తారీఖు అది రిలీజ్ అవుతుంది. అది మీరు ఏ పాత్ర చేశారు దాంట్లో? కాశీ విశ్వనాథ్ పాత్ర. అంటే ఘంటసాల గారి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ హార్మోనితో నా దగ్గర తీసుకొస్తారు. వాళ్ళ ఫాదర్ తీసుకొస్తాడు కొడుకుని. అదే తీసుకొచ్చి హార్మోని ఈయన వాయిస్తా ఉంటే ఆయన డాన్స్ చేస్తుంటాడు ఘంటసాల గారు, 5 సంవత్సరాల కుర్రాడు. ఓకే, నేను అప్పుడు దీవిస్తానమాట. ఈ వెంకటేశ్వరరావు ఆ తిరుపతి వెంకటేశ్వర దైవం వల్ల చాలా ప్రయోజకుడు అవుతాడని దీవించి పంపుతా. ఓకే ఓకే, మంచి క్యారెక్టర్ అది. అదొకటి రిలీజ్ 12 అంటున్నారు. 19వ తారీఖు జగన్నాథ్ అని ఒక సినిమా అండి, భరత్ రెడ్డి అని రాయచూరులో చేశాను నేను. రాయచూరులో భరత్ రెడ్డి అని, దాని డైరెక్టర్ సంతోష్, వైజాగ్ కుర్రాడు. అది బాగా తీశారు. అది కూడా 2 years అయింది తీసి. అది 19వ తారీఖు ఒకటి రిలీజ్ అవుతుంది. అది కూడా మంచి క్యారెక్టర్, హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్. అంటే హీరోయిన్ ఫాదర్ కాదు కానీ హీరోయిన్ కేర్ టేకర్. తల్లిదండ్రులు లేకపోతే అనాథ అయితే దగ్గర తీసి రాజ్యం లాగా. అది చాలా బాగా, దాంట్లో ఈ సీన్లు అదిరిపోతున్నాయి, చాలా బాగుంటాయండి. కాబట్టి సినిమా ఎంతవరకు ఆడతాయి చూడాలి, ఆడాలి అని కోరుకుందాం. మంచి కథ కూడా, మనసుకు నచ్చినటువంటి పాత్ర, బాగా మంచి పాత్ర అండి అది. అది 19వ రిలీజ్ అవుతుందండి. ఈ నెలలో దాదాపు 4 సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మీ, అంటే ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత? నాకు 76 రన్నింగ్ సార్. ఇది 76 అసలు అట్లా ఉందా చూడండి. పాజిటివ్ పర్సన్ కాబట్టి మీరు ఇంకా అంతే, పాజిటివ్ థింకింగే. నెగిటివ్ థింక్ చేయకూడదు సార్ యజ్ఞమూర్తి గారు. అసలు మనం ఎప్పుడు పాజిటివ్ థింక్ చేస్తే ఎప్పుడు హుషారుగా హెల్తీగా ఉంటాం అంతే. అంటే ఇప్పుడు మీకు మామూలుగా వచ్చిన ప్రతి సినిమా ఒప్పేసుకుంటారా, ప్రతి క్యారెక్టర్ ఒప్పేసుకుంటే వెళ్తారా, లేకపోతే క్యారెక్టర్ బాగుంటే? క్యారెక్టర్ ఏంటో అని అడుగుతాం. ఒక్క సీన్ ఉందా, 2 సీన్లు ఉందా, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఇంపార్టెన్స్ ఉందంటే ఓకే, ఒప్పుకుంటా. ఇప్పుడు ఆత్మ కథ అని ఒకటి, శ్రీనివాసరావు గుండ్రెడ్డి అని గుంటూరు అతను రైటర్ డైరెక్టరు. ఆత్మ కథ అని ఒక సినిమా తీశారండి. ఆత్మ కథ టైటిల్, ఆత్మ కథ, ఆత్మ నేనే, నా మీద టైటిల్ అయిపోయింది సినిమా.
ఆ! రేపు డబ్బింగ్ ఉంది నాకు. హ్మ్. మరి వచ్చి కథ చెప్పాడు. అదిరిపోయింది. చాలా బాగుంది కథ. వెరైటీ కథ అది. హ్మ్. ఆహ్, ఆహ్, అది దానికి కూడా నాకు మంచి పేరు రావాలి హ్మ్. యాక్చువల్‌గా. ఓకే. అప్పుడు డబ్బుల గురించి ఎంత ఇస్తారని చూడమండి. సినిమాలో గనుక మంచి వేషం కుదిరిందంటే, నువ్వు అంత ఇస్తావా? ఎంత ఇస్తావా? అని మనం దాని కూడా చూడం. ఒప్పేసుకొని చేసేస్తాం. అదే. అలా. మనసుగా అది బాగా నచ్చింది కాబట్టి ఆ! ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అది అవును. యాక్చువల్‌గా దాంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్. జెమినీ సురేష్ అని అతను తెలుసుగా? జెమినీ సురేష్ మీకు తెలిసి ఉంటుంది. అవును. ఆయన హీరో. హ్మ్. శ్రీరూప అని రాజమండ్రి ఆ అమ్మాయేమో హీరోయిన్. ఓకే. హుహు. తర్వాత మల్లారెడ్డి గారు ఒక క్యారెక్టర్. 'జమినీ నేను సురేష్' హీరో అయిపోయాడా? హీరో అయిపోయాడు. ఓకే. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు ఒక మంచి క్యారెక్టర్ హ్మ్. అలా చేశారు. హ్మ్. 'షకలక శంకర్' మేమంతా చేశాం. ఓకే. దాంట్లో మంచి క్యారెక్టర్. హ్మ్. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. మీరిప్పుడు అన్నారు కదా! అది. కొన్ని పాత్రలు డబ్బుల గురించి కూడా ఆలోచించి కూడా ఆ! చేస్తామని. అన్ని డబ్బులన్నీ మామూలుగా వస్తుంటాయా? మీరు ఏదైనా అసలు ఏది ఎవరు ఎగ్గొట్టరండి. హ్మ్. ఒక వారం అటు ఇటుగా డబ్బులన్నీ వస్తాయి. హ్మ్. వచ్చిన డబ్బులు వచ్చినట్టు నేను జాగ్రత్తగా ఫిక్స్డ్ చేసుకొని దాచుకుంటానండి. ఓకే. డైలీ. ఎందుకని ఒక ఒక నడుస్తా ఉంటది. సరిగ్గా కొంతమంది ఎవరో ఆ! చెప్పిన అదే రెమ్యునరేషన్‌లు ఉండదండి. ఎవరో అదే ఉండదండి. హ్మ్. నాకు పెద్ద ఖర్చులు కూడా లేవు సార్ చెప్పాలంటే. నేను ఒక్కడినే ఉంటా. మీరొక్కళ్ళే నా అదే. భార్య లేదు. హ్మ్. ఒక ముసలావిడ వండి పెడతా ఉంటది. హ్మ్. హాయిగా సినిమాలు చేసుకుంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాము. అదే. ఏవండీ? పిల్లలు ముగ్గురు హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఆ! వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకసలు లేదు. అదే. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మా అల్లుళ్ళిద్దరు గాని, మా కోడలు గాని, మా పిల్లలు గాని, మీ లైఫ్‌ని మీరు సరదాగా ఎంజాయ్ చేయండి అంటారు. అదే. నా ఉద్దేశ్యం కూడా అదే కదా! ఎంజాయ్ చేసి పోవటమే అంతే. అదే. కదా! ఓపెన్‌గా చెప్తాను కదా! అదే. అదే. వచ్చినయి వచ్చినట్టు అవసరం ఉంటే పిల్లలకి ఏదన్నా కావాలన్నప్పుడు పండగలకి ఆటికి ఈటికి నేనే ఇస్తా ఉంటా. ఓకే. మీకేమైనా డబ్బులు కావాలని అడుగుతారు నాకు. వాళ్ళే నాకు అడుగుతారు. అవసరం వాళ్ళే లేదు. నేనేమి నా చెయ్యి ఎప్పుడు కింద ఉండదు. నా చెయ్యి పైనే ఉండాలంటా నేను. అదే. హ్మ్. ఆ విధంగా వాళ్ళతో హ్యాపీ. నా పిల్లలతో కూడా నాకు చాలా హ్యాపీ. అదే. అదే. చాలా హ్యాపీ సో, అండి. మొత్తానికి అంటే షూటింగ్ లేనప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్ బాగా ఉన్నారు. ఒక 20, అదే. 30 మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. సిట్టింగ్ ఏస్తుంటారా? సిట్టింగ్‌లు ఏస్తుంటామండి. అదే. సిట్టింగ్ అంటే పెద్ద సిట్టింగ్ ఓకును. ఆ! సిట్టింగే చేసేవాళ్ళు ఎవరు లేరు. జస్ట్ అలా సిట్ చేసి ఒక పావుగంట సేపు సరదాగా ఆ! అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. ఈ రోజు కూడా సాయంత్రం కూడా సిట్టింగ్ ఉంది. హ్మ్. అందుకే పొద్దున్న పెట్టుకోమంది అంటే మిమ్మల్ని. మీ ఫ్రెండ్స్ ఉంటారు. అదే. అదే. ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఉంటారు ఒక మొత్తానికి. 20, 25 మంది ఫ్రెండ్స్ ఇంట్లోనే కూర్చుంటాం సరదాగా. హ్మ్. బయటికి పోయి సిట్టింగ్‌లేసేది అలవాటు అదే. లేదసలు. అదే. ఇది ఇంకా మనం మన ఆ! స్వేచ్ఛగా ఉండొచ్చు. హ్మ్. ఫ్రెండ్స్ అంటే అంతా మరి రిటైర్డ్ సైంటిస్ట్‌లు లేకపోతే హ్మ్. ఇంజినీర్లు రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. అదే. మా ఏజ్ గ్రూప్ దగ్గర దగ్గర. హ్మ్. ఫుల్ ఎంజాయ్. వాళ్ళు కూడా అదే అంతా పాజిటివ్ థింకింగ్ వాళ్ళు కాబట్టి ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళతో నాకు ఎంజాయ్‌మెంట్ బాగా ఉందండి. హ్మ్. మైత్రి నడక సంఘం అని ఉంది మనకు రాజీనగర్‌లో. నడక సంఘం. ఆ! మైత్రి నడక మైత్రి సంఘం. నడక సంఘం. ఓహ్! నడవటం పనా? అంతే నడవని పని. ప్రొద్దున ఎలాగైనా 5:30కి ఆ పార్క్‌లో నడుస్తుంటాము. ఓకే. అంతే ఒక గంట, గంటన్నర సరదాగా జోకులేసుకొని నవ్వుకుంటూ హాయిగా ఉండి డిస్పర్స్ అవుతుంటాం. సో, దీనికి కూడా ఒక నడక నడిచేదానికి కూడా ఒక సంఘం సంఘం పెట్టుకున్నారు. ఉంది. ఆ! మిట్టా విజయానంద్ అని అతను మాకు ప్రెసిడెంట్. హ్మ్. అంటే మేము ఎన్నుకున్న ప్రెసిడెంట్ కాదు. ఆయనంతట ఆయనే పెట్టి అది ఇది అనౌన్స్ చేసుకున్నాడు. నేనే ప్రెసిడెంట్ అని. ఆ! ఈ నా పోస్ట్‌కి మిగతాోళ్ళు ఎవరు ఆశించరు. ఆయనే ఉంటాడు. ఆ! నేనే ప్రెసిడెంట్. నేను చెప్పినట్టు వినాలి ఆ! అంటుంటాడనమాట. ఓకే. అలా సరదాగా ఎవరన్నా బర్త్‌డే అయింది, మ్యారేజ్ డే అయింది. హ్మ్. వాళ్ళు కుదిరేస్తారు శుభ్రంగా. ఇవాళ హ్మ్. పార్టీ నీదేనయ్యా అని. ఓకే. అలాగూ పార్టీలు ఇచ్చుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అంటే మీరు ఒక యాక్టర్ గదా! ఆ గౌరవం ఇస్తుంటారా? బాగా, మామూలుగా అట్లా ఉంటదా? బాగా. నేనంటే బాగా గౌరవంగా ఉంటారు. హ్మ్. నేను లేకపోతే పార్టీ ఆళ్ళు ఒప్పుకోరు అసలు ఎవరును. ఓకే. కాబట్టి మీరుండాల్సిందే. ఉండాల్సిందే. అందరూ ఫ్రెండ్స్ అందరూ అభిమానిస్తారు. హ్మ్. చెప్పేదేంటంటే అందరూ లైక్ మైండెడ్ అండి. మొత్తం అందరూ కావాల్సిందదేగా. లైక్ మైండ్ గాబట్టే కలిసింది మాకు. కలిసిపోయింది. ఎవరి మీద ఏ జోకులేసినా ఎవరు పట్టించుకోరు. చక్కగా నవ్వుకుంటూ ఉంటాం. సరదాగా ఉంటుంది సార్. అదే. ఏంటి మీరేదో అప్పుడేదో చెప్పారు ఒకటి జీవితాశయం అని చెప్పి ఏదో ఒకటి ఉందని ఎప్పుడో చెప్పినట్టు గుర్తేదో. ఏం చెప్పాను? ఏదో ఇట్లాంటిది ఏదైనా పెట్టాలి ఒకటి ఆశ్రమం లాంటిదో ఏదో అన్నట్టు గుర్తా? ఆశ్చర్యం ఏం కాదులెండి. అంటే ఏం లేదులే గానీ, ఈ పిల్లలు ఎవరన్నా మనకి తోచినట్లు ఎవరన్నా పిల్లలు కొంతమంది ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని చదివించాలి. చదివించటం. ఫీజులు హ్మ్. కట్టడమో, లేదా పుస్తకాలు కొనటమో, లేకపోతే ఇప్పుడు మేము మా బ్యాచ్ కూడా చేస్తా ఉంటాం. హ్మ్. ఓకే. ఎవరన్నా పూర్ ఫెలోస్ ఎవరన్నా వస్తే గనక వాళ్ళు చదివి ఫీజు కట్టాలంటే మేము డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వటం. హ్మ్. వాడికేమన్నా బుక్స్ లాంటివి ఇవ్వటం అవన్నీ చేస్తా ఉంటాం. హుహు. ఓకే. మా దగ్గర కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి అని ఆ లయన్స్ క్లబ్ మెంబరు. అతను హ్మ్. కూడా సామాజిక సేవ చేస్తాడు. ఈ మధ్య ఆయనకి కూడా డాక్టరేట్ బిరుదిచ్చారు. హ్మ్. ఎందుకంటే ఆ కరోనా టైంలో దాదాపు ఒక 50, 60 శవాలను తగలబెట్టడం, అనాథ శవాలను తగలబెట్టడం చేశాడు. ఓకే.
అది కూడా ఆ, అయ్యో. సోషల్ సోషల్ వర్క్ సర్వీస్ కదా అది. చేశాడు, సర్వీస్ చేశాడు. అది కూడా మొక్కలను పెంచడం కానీ, లేకపోతే భగవద్గీత అన్ని చోట్ల పెట్టకూడదు, దేవాలయాల్లో పెట్టాలి, దాని మీద కొంచెం ప్రచారం చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టిన అమెరికన్ యూనివర్సిటీ ఏదో ఒకటి ఈ మధ్య అతనికి డాక్టరేట్ ఇచ్చారు. అతను చెప్తాడు, అతను ఏదో తీసుకు ప్రపోజల్ పెడతాడు. Okay. బాబాయ్ కొంచెం పేద అమ్మాయి ఉంది, ఆవిడ కొంచెం సాయం చేయండి, ఇప్పుడు మేము తలొక్క చేస్తాం. ఓకే. అలాంటి మీకు మీకు అలాంటి తోచినంత సర్వీస్ చేస్తారు. మా వాళ్ళు అందరూ ముందుకు వస్తారు. అదే. మా బ్యాచ్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ అందరూ కూడా కలిసి చేస్తుంటారు. చేస్తారు. అందరూ కలిసి చేస్తారు. ఓకే. అది. సో ఎంత అంటే ఇక ఏదన్నా ఒక నటుడిగా ఏదో ఒక కోరిక ఉంటది కదా, అలాంటిది కూడా మీకు కూడా ఉందా? మీ మీ ఆరాధ్య నటులు ఉంటారు, అవును. సో మనం కూడా ఒక క్యారెక్టర్ లాంటి చేస్తే పడితే బాగుంటది అంటే ఏం లేదు సార్, ఇప్పుడు రెక్కి చూసి ఉంటారు మీరు. అవును, రెక్కిలో ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం కదా, సైలెంట్ విలన్ క్యారెక్టర్ చేశాను. అవును. అటువంటి రావు గోపాలరావు గారు విలనిజం అనేది చాలా మొట్టమొదటి చాలా మంది విలన్ చేశారు, కానీ రావు గోపాలరావు గారి విలనిజం నాకు చాలా ఇష్టం. అంటే ఎస్వి రంగారావు గారు అంటే అద్భుతం, ఇంకా దాని గురించి చెప్పేది లేదు. కానీ రావు గోపాలరావు గారు లాంటి విలన్ వచ్చిన తర్వాత ఈ విలనిజాన్ని మార్చాడు, కంప్లీట్ గా మారిపోయింది. డిక్షనరీలో అర్థం మార్చాడు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు కామెడీ విలన్ కి టచ్ చేసి ఆయన ఒక రకమైన లెవెల్కి వెళ్ళాడు. ఆయన కూడా అన్ని రకాలు చేశాడు, ఏది విలనీలో కూడా అన్ని రకాలు చేశాడు. ఎంత పూర్వమైన విలన్ గా కూడా చేశాడు ఆయన. అటువంటి క్యారెక్టర్స్ నేను చేయగలను, నాకు ప్రగాఢ నమ్మకం, నాకు చేయగలను. ఓకే. ఎవరన్నా మన నిర్మాతలు కానీ దర్శకులు కానీ నమ్మి కానీ నాకు అటువంటి క్యారెక్టర్ ఇస్తే డెఫినెట్ గా చేస్తాను. అసలు యాక్చువల్ గా రెక్కీ అనేది ఎవరన్నా చూసినట్టయితే ఖచ్చితంగా మీకు అలాంటి పాత్రలో రావాల్సి ఉండేది. మరి మన దర్శకులకి మన మీద దృష్టి పడదు, పరాయి భాష వాళ్ళ మీద పడతా ఉంటది. దానికి మనం ఏం చేస్తాం, రెక్కీ 2 కూడా ఉంటదని చెప్పేసి అన్నారు. రెక్కీ 2 ఉంటుందండి. పొరూరి కృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు, అనురాధ మేడం గారు. అయితే రెక్కీ 2 కూడా కథ తయారైంది. కథలో కూడా మెయిన్ క్యారెక్టర్ నీదేను, 40 రోజులు డేట్స్ కూడా కావాలని అడిగాను నన్ను పొరూరి కృష్ణ గారు. తప్పకుండా సార్ అన్నాను. మరి ఎందుకు తీయలేదు మరి G5కి, మరి ఏమన్నా మరి వాళ్ళ బడ్జెట్లు కేటాయించలేదని విన్నా నేను. అది తీస్తే మాత్రం దాంట్లో కూడా చాలా మంచి పేరు వస్తుందని నా నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు. ఓకే సార్. అఖండ 2, అనగనగా ఒక రాజు, అలాగే మీ గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి ఎంజాయ్మెంట్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి అనే కానీ మంచి మాతోటి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నిండు 100 ఏళ్ళు హాయిగా కులాసాగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే తెలుగు ప్రభ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి ఈ యొక్క ఛానల్ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాగా లైక్ చేయండి, ప్రోత్సహించండి. అలాగే మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులు తెలియజేసేది ఏమిటంటే, మా అఖండ తాండవం సూపర్ డూపర్ హిట్ చేయాలి. నేను నటించే సినిమాలన్నీ కూడా, వచ్చే సినిమాలన్నీ కూడా బాగా హిట్ చేయాలి. మీరు హాల్కి వెళ్ళి సినిమా చూడాలి. 100 రూపాయల కోసం చూడకండి. మీరు డబ్బులు పెట్టి సినిమా హాల్కి వెళ్ళి చూడటం వల్ల కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళ కడుపు నింపితే మీకు పుణ్యం కలుగుతుందని చెప్పి నా నమ్మకం. మరొకసారి తెలుగు ప్రభ ఛానల్కి, అలాగే మన యజ్ఞమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.